లోకేష్ గారి బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ము నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానంలో తిరుగుతున్నాడని. నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను. లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? జనం సొమ్ము కాదు. ఎవరి సొమ్ము అది? ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లెగదు కదా. అంటే మీరు ఎవరన్నా బినామీల్ని పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వైజాగ్ లో 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి బుర్సా ఇట్లాంటి కంపెనీల వాళ్ళు పెడుతున్నారా? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్ లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే గనక 6,000 రూపాయల టికెట్ తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం శుక్రవారం సాయంత్రం 10 లక్షలు, సోమవారం పొద్దున 10 లక్షలు. అంటే వారానికి 20 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో. ఛాలెంజ్ చేస్తా, మీ అకౌంట్ లోంచి ఉంటే కనుక మీరు చూపించండి. చంద్రబాబు నాయుడు అంటే కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు. చంద్రబాబు నాయుడుకి హక్కు ఉంది, అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో. మీకు హక్కు లేదు, అధికారం లేదు, కానీ ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా. మరి ఎవడు డబ్బులు ఎవడు కడుతున్నాడని అడుగుతున్నాను. చెప్పే ధైర్యం మీకుందా?